హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ జెసీ మోరల్ స్టోరీస్. ఈరోజు మనం ఒక మంచి నీతి కథను నేర్చుకుందామా ఫ్రెండ్స్. కథ ఎవరు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు. ఒక చిన్న గ్రామంలో అర్జున్, సూరజ్ అనే ఇద్దరు సోదరులు ఉండేవారు. వారు చిన్నప్పుడు ఎంతో స్నేహపూర్వకంగా పెరిగారు. వారి తల్లిదండ్రులు వారికి దయ, విశ్వాసం, కష్టపడే తత్వం ఎంత ముఖ్యమో బోధించారు. కాని కాలక్రమంలో ఆ ఇద్దరూ వేర్వేరు మార్గాలు ఎంచుకున్నారు. అన్నయ్య అర్జున్ తనకు ఉన్నదానితో సంతృప్తిగా ఉండేవాడు. అతడు ఒక కుండలకారుడిగా పనిచేసేవాడు. అందమైన మట్టికుండలను తయారు చేసి వాటిని గ్రామ బజారులో అమ్ముతుండేవాడు. అతని ఆదాయం తక్కువే అయినా అతని హృదయం శాంతి, ఆనందాలతో నిండిపోయి ఉండేది. అసలు సంపద అనేది కరుణ, ప్రేమ మరియు దేవుని పట్ల నమ్మకంలో ఉందని అతను నమ్మాడు. అదే సమయంలో తమ్ముడు సూరజ్ మాత్రం ధనం, వైభవాల కలలతో నిండిపోయాడు. అతను వర్తకుడిగా మారి దూరప్రాంతాల నుండి వస్తువులను తెచ్చి అమ్మసాగాడు. అతని సంపద పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువ సంపాదించాలని ఆశ పెరిగింది. క్రమంగా అతని హృదయం మానవత్వాన్ని వదిలి బంగారం మరియు ప్రతిష్టల కోసం పరితపించింది. ఒకరోజు సూరజ్ చాలా నెలల తర్వాత అర్జున్ని కలుసుకోవడానికి వచ్చాడు. అర్జున్ ఇప్పటికీ మట్టితో పని చేస్తూ ఉండటాన్ని చూసి సూరజ్ వ్యంగ్యంగా నవ్వుతూ, అన్నయ్యా, నువ్వింకా ఈ కుండల పనిలోనే ఉన్నావా? చూడు, నేనేమిటో, నా వద్ద బంగారం ఉంది, నాజూగ్గా ఉన్న బట్టలు ఉన్నాయి, నా ఇల్లు రాజమహల్లా ఉంది అన్నాడు. అర్జున్ చిన్నగా చిరునవ్వు చిందించాడు. సూరజ్, నిజమైన సంపదను ఎవరూ దోచుకుపోలేరు, కాలం నాశనం చేయలేదు. నా పనిలో నాకు ఆనందం ఉంది. మనుషులను ప్రేమించడం, వారికి సహాయం చేయడం ఇవే నిజమైన సంపద. సూరజ్ హేళనగా నవ్వాడు. అన్నయ్య, ప్రేమతో కడుపు నిండదు. ఈ ధనమే ప్రపంచాన్ని నడిపిస్తుంది అని తన బరువైన బంగారు పూసల పర్సును చూపాడు. క్రమంగా సూరజ్ ధన సంపాదనలో కూరుకుపోయాడు. అతను గ్రామస్తులకు దూరమయ్యాడు. కాని అర్జున్ మాత్రం తన సహజమైన ధనాన్ని, అంటే తన సహనాన్ని, దయను అలాగే కొనసాగించాడు. ఒక రాత్రి గ్రామాన్ని దొంగల ముఠా చుట్టుముట్టింది. వారు సూరజ్ వద్ద ఉన్న బంగారం గురించి విన్నారు. అందుకే అతని ఇంటిలోకి చొరబడి బలవంతంగా తలుపులు పగలగొట్టారు. సూరజ్ భయంతో లేచి తన బంగారు పర్సును పట్టుకుని అటు ఇటు పరుగులు తీశాడు. ఎడతెగని చీకటిలో అడవిలోకి పారిపోయాడు. దొంగలు వెంటపడగా అతను ఒక రాతి మెట్టుపై కాలుజారి కొండ నుండి పడ్డాడు. అతని పర్సు చేతిలో నుండి జారి బంగారం మొత్తం చీకటిలో ఎక్కడో పడిపోయింది. మరుసటి రోజు గ్రామస్తులు సూరజ్ను అడవిలో కనుగొన్నారు. అతను గాయాలతో ఉన్నాడు, వణుకుతూ ఉన్నాడు. అర్జున్ వెంటనే వచ్చి సూరజ్ను ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లాడు. బెడ్ మీద పడుకొని విశ్రాంతి తీసుకుంటూ సూరజ్ అనుకున్నాడు, ధనాన్ని సంపాదించడం కంటే చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. కేవలం డబ్బు కోసం తన జీవితం మొత్తం నాశనం చేసుకున్నానని తెలుసుకున్నాడు. సూరజ్ ఇలా కన్నీటి కళ్లతో అన్నాడు, అన్నయ్య, నిజమైన ధనం ఏంటో ఇప్పుడు అర్థమైంది. నాకు శాంతిని ఇవ్వకుండా ఈ బంగారం నాకు కేవలం భయం, బాధలే ఇచ్చింది. అర్జున్ అతని చేయి పట్టుకొని మృదువుగా అన్నాడు, నీ ధనం ఎక్కడ ఉందో అక్కడే నీ హృదయం ఉంటుంది. ప్రేమ, దయ, విశ్వాసం వీటిని ఎవరూ దోచుకోలేరు. ఆ రోజు నుండి సూరజ్ మారిపోయాడు. అతను అర్జున్తో కలిసి కుండలు తయారు చేసేవాడు. గ్రామస్తులకు సహాయం చేసేవాడు. అతని వద్ద బంగారం లేకపోయినా, ధనం లేకపోయినా అతని హృదయం బరువు తగ్గి శాంతితో నిండిపోయింది. నీతి ఏమిటంటే, ఎవడూ ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేరు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా యొకని పక్షముగా నుండి యొకని విడిచిపెడతారు. కాబట్టి మీరు దేవునికిని, ధనానికి దాసులుగా ఉండలేరు. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.